హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. వాళ్ళ ఇడ్లీని కలర్ఫుల్ ఇడ్లీలుగా ఇలా వేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇడ్లీలు అంటేనే సరిగ్గా తిన్నారు కదా, ఇలా కలర్ఫుల్గా వేయండి, చక్కగా తినేస్తారు మీ ఇంట్లో. నేను క్యారెట్, బీట్రూట్ ఇలాగ తురిమి వేసేసి రసం తీసి చెరో బౌల్లో తీసుకున్నాను. దేంట్లో ఒక 2 గరిటెల పిండి, దాంట్లో 2 గరిటెల పిండి వేసి మీకు ఎంత కావాలో ఆ రసానికి సరిపడే ఎంత పిండి కావాలో అంత పిండి బాగా మిక్స్ చేసి ఇడ్లీలు పెట్టేసుకోండి. చాలా బాగున్నాయి టేస్ట్. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఇడ్లీలు ఇలా కొత్తగా చేస్తేనే తింటారు. మామూలుగా ఎప్పుడు చేసే ఇడ్లీలు తినమంటే అసలు తిననే తినరు ఇంట్లో. ఇంకా చట్నీ అయితే పల్లీల చట్నీ అయితే చాలా బాగుంటుంది ఇడ్లీలోకి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఇడ్లీలకి మీరు ఎప్పుడైనా 1 కప్పు తీసుకున్నప్పుడు 2 కప్పులు రవ్వే తీసుకోండి. దానికి మించి ఎక్కువ తీసుకున్నారనుకో రవ్వ ఇడ్లీలు అయిపోతాయి. ఎప్పుడైనా గ్రైండర్లోనే రుబ్బండి మీరు, మిక్సీలో కంటే ఇడ్లీలు మాత్రం. అప్పుడు బాగా పొంగుతాయి ఇడ్లీలు, సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇక వైట్ ఇడ్లీ ఇలాగా 3 కలర్స్ పెట్టేసేసాను, చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కూడా తప్పక ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయాలి.